వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు ఇప్పుడే వచ్చినటువంటి వార్త, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కు డిఏఓ సంబంధించిన ప్రెస్ నోట్, వెబ్ నోట్ రిలీజ్ చేశారండి. ఎవరెవరు ఎంతెంత మంది రాసినారు అని చెప్పేసి ఇక్కడ మనము చూసుకున్నట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన దాంట్లో 24 to 29 వరకు పర్నూన్ సీజను, ఆఫ్టర్నూన్ సీజన్లో ఎంతమంది రాసినారు. మొత్తం రాసిన మెంబర్స్ వచ్చేసి 1,45,359 మంది హాల్ టికెట్లు రిలీజ్ అయినాయి. దాంట్లో 82,733 మంది ప్రజెంట్ అయినారు. ఆబ్సెంట్ 62,602 మంది ఆబ్సెంట్ అయినారు. పర్సెంటేజ్ వచ్చేసి 56.96% మంది మొత్తానికి అటెండ్ అయిన వ్యక్తి. ఆఫ్టర్నూన్ సీజన్ చూసుకున్నట్లయితే 1,04,534 మంది రాసినారు. క్యాండిడేట్ ప్రజెంట్స్ వచ్చేసి 82,873 మంది ప్రజెంట్ అయినారు. ఆబ్సెంట్ 62,601 ఆబ్సెంట్ అయినారు. 56,094 మంది పర్సెంటేజ్ వచ్చేసి ప్రజెంట్ అయినారు. దీంట్లో మనకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే 62,661లో మనకు వచ్చేసి 82,733 మంది మనకు వ్యాలిడ్ అవుతారు. ఎందుకంటే 2 పేపర్లు రాయాల్సిన పరిస్థితి కాబట్టి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు డిఏఓ, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లో ఎంతమంది అంటే 34% మెంబర్సే మనకు పర్సెంటేజ్ పాస్ అయినారు, అంటే ఎగ్జామ్స్కి అటెండ్ అయినారు. దీంట్లో వచ్చేసి మార్నింగ్ సీజన్ వచ్చేసి 1,62,553 మందికి అలాట్ అయితే రాసిన వాళ్ళు 36,209 మంది రాసినారు. క్యాండిడేట్స్ ఆబ్సెంట్ వచ్చేసి 70,000 మంది. దీంట్లో సెకండ్ పేపర్ వచ్చేసి 1,62,053కి మనకు అలాట్ అయితే 35,833 మంది ప్రజెంట్ అయినారు. దీంట్లో 70,420 మంది ఆబ్సెంట్ అయినారు. 33.70%. 72% అంటే మనకు ఓవరాల్గా మనకు 36,209 మెంబర్స్ ఒకటే మనకు వ్యాలిడ్. ఇక్కడ వచ్చేసి మనకు వ్యాలిడ్ వచ్చేసి 82,733 మందే వ్యాలిడ్ అండి. ఇక్కడ మనము చూసుకున్నట్టయితే మనకు ఎంతమంది వస్తారని చెప్పేసి 581 వేకెన్సీస్. 581లో మనకు 82 మనకు రాసిన దాంట్లో 737 మంది బై చేస్తే ఎంతమంది అని అంటే మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ వీళ్ళది వచ్చేసి 53 వేకెన్సీస్లో డిఓ వచ్చేసి, ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్ వచ్చేసి ఇది హెచ్డబ్ల్యూ వాళ్ళది, ఇది వచ్చేసి డిఓ వేకెన్సీస్. ఇది హాస్టల్ వెల్ఫేర్ వేకెన్సీస్, ఇది డిఓ వేకెన్సీస్. వాళ్ళది 53 డిఓ వాళ్ళది 53 వేకెన్సీస్. నెక్స్ట్ వన్ చూసుకుంటే వీళ్ళకి హెచ్డబ్ల్యూ వాళ్ళది 581 వేకెన్సీస్. దీంట్లో వచ్చినట్టయితే మనకు ఒకసారి చూద్దాము. 82,733 మంది మనకు ఎంత వస్తుందని చెప్పేసి చూసుకుంటే ఒక్కసారి 82,837 మెంబర్స్ మనకు వచ్చేసి, దీంట్లో ఎన్ని పోస్టులు 581 పోస్టులు. 581 పోస్టులకు ఎంత వస్తుందని చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. 581 అంటే ఆల్మోస్ట్ ఒక్క పోస్ట్కి వచ్చేసి అంతేనా, ఎంత మనకు ఇక్కడికి వచ్చేసి 82,737 మంది. 82,737 మంది డివైడెడ్ బై వచ్చేసి 581 నుండి ఒక పోస్ట్కి వచ్చేసి 142 మంది కాంపిటీషన్ అయితే ఉంది. 142 మెంబర్స్ కాంపిటీషన్ ఉంది. దాంట్లో లేడీస్ సంబంధించి, జెంట్స్ సంబంధించి. ఇంకా రిమైనింగ్ మనకు చూసుకున్నట్టయితే డిఓ వేకెన్సీ వచ్చేసి 53 వేకెన్సీస్లో వచ్చేసి 36,209. దీంట్లో డివైడెడ్ వచ్చేసి 53 వేకెన్సీస్. 53 వేకెన్సీస్లో వాళ్ళది వచ్చేసి 683 మంది కాంపిటీషన్ ఉంది ఒక పోస్ట్కి. దీనికి వచ్చిన సంబంధించిన కీ పేపర్స్ ఇంకేదైనా పెడితే నేను సంబంధించిన నెక్స్ట్ వీడియోస్లో నేను మెసేజ్ రాగానే అప్లోడ్ చేస్తాను. ఇంకేదైనా ఉంటే కూడా సార్ అబ్జెక్షన్స్ సంబంధించిన కూడా ఎక్కడెక్కడ మనకు ఏ పేపర్లో అబ్జెక్షన్స్ వస్తే వాటికి కూడా తెలిస్తే అబ్జెక్షన్స్ కూడా ఈ పేపర్లో మనకి ఈ సెషన్లో యాడ్ అవుతామని చెప్పేసి, ఈ సెషన్లో అబ్జెక్షన్ పెడితే క్వశ్చన్ యాడ్ అవుతామని చెప్పేసి నేను వీడియో చేస్తాను. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.